ఇక మొదలు కానున్న కొలువుల జాతర అంటూ వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా. భర్తీకి సిద్ధంగా 56,000కు పైగా ఉద్యోగాలు. ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు. త్వరలో 18,236 పోస్టుల నోటిఫికేషన్లు అంటూ యాక్చువల్గా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం 58,000 భర్తీ చేసింది. ఇంకా మిగిలినవి ఇంకా చేయాల్సి ఉంది. 150,000 అలా కమిట్మెంట్ ఉంది. ఎప్పటిలోపు 1 ఇయర్ లోపే అన్నారు, కానీ 1.5 ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక 56,000 ఉద్యోగాలకి ప్రయత్నం చేస్తూ ఉన్నారట. సో ఇక వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండొచ్చని అంచనా అంటూ ఇక్కడ అప్రాక్సిమేట్గా ఉన్నటువంటి ఖాళీలు. ఇక దీని ద్వారా విద్యార్థులు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి, ఏ శాఖలో మనం ఉద్యోగాన్ని సాధించాలనే ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోలీస్ శాఖలో ఇంకా 12,150 పోస్టులు ఉన్నాయి, 12,150. వైద్య శాఖ హెల్త్ డిపార్ట్మెంట్లో 2,762 ఉన్నాయి. ఆర్టీసీలో 3,038 ఉన్నాయి. గురుకులాల్లో 2,850 ఉన్నాయి. ఇంజనీరింగ్లో 2,510 ఉన్నాయి. వ్యవసాయ శాఖ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 148 ఉన్నాయి. R&Bలో 185 ఉన్నాయి. రెవెన్యూలో 10,954 ఉన్నాయి. మహిళా శిశు సంక్షేమంలో 14,236. పలు ఇతర శాఖల్లో ఖాళీలు, గ్రూప్ 1 పోస్టులు ఉండే ఛాన్స్ అంటూ అంతా కలిపితే ఒక 56,000 పైగా ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఇంకా వీటికి ప్రయత్నం చేసుకునే వాళ్ళంతా ఇమీడియట్గా ఏ డిపార్ట్మెంట్ అయితే మీకు సూట్ అవుతుందని అనుకుంటారో, ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఎక్కువ ఉండి మీరు అంటే మీ నైపుణ్యానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకుంటే వస్తుందని నమ్ముతారో ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. ఈ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఖాళీలు అతి త్వరలో నోటిఫికేషన్లు వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు గవర్నమెంట్.